ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ నిరసనలు ఒక్కరోజుతో వదిలిపెట్టాం. చూస్తాం, రేపు నిరసన చెప్తాం. ప్రభుత్వం సంక్రాంతి వరకు ఏదైతే వేస్తానంటుందో రైతు భరోసా జనవరి 26 నుంచి ప్రారంభం అంటున్నారు. సంక్రాంతి తర్వాత వీళ్ళు మాట నిలుపుకుంటారా, 15,000 ఇస్తారా, ఇయ్యరా, తప్పకుండా చూస్తాం. అట్లాగే మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా. పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం, కంది రైతులను మోసం చేసే ప్రయత్నం, ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో 6-7 నెలల పంట రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళని మోసం చేస్తారా, వాళ్ళకు కూడా ఇస్తారా చూస్తాం. నిన్న మొన్నటి దాకా ప్రమాణ పత్రం ఇవ్వాల రైతులు అన్నారు. మరి ప్రమాణ పత్రం అడుగుతారా లేదా యథావిధిగా వేస్తారా అది కూడా గమనిస్తాం. హార్టికల్చర్ రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులు, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, మామిడి ఇట్లా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తారా ఇయ్యరా చూస్తాం. ఉద్యోగస్తులకు ఇయ్యమని చెప్పి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకు భూమితోని సంబంధాన్ని దింపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా కనిపెట్టుకుంటాం. వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.